ప్రజా ఉద్యమాలను అణచివేయడంలో, ప్రశ్నించే గొంతులను నొక్కేయడంలో, ప్రజా సమస్యపై గళమెత్తిన వారిని అణగదొక్కడంలో తాము ఎప్పుడూ ముందుంటామని నిరూపిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్. కూటమి పాలన మొదలైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా ప్రతిపక్ష పార్టీ నేతల మీద రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న లోకేష్ ఇప్పుడు విద్యార్థి, యువజన సంఘాల నేతను టార్గెట్ చేశాడు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థి, యువజన సంఘాల నాయకులపై రౌడీ షీట్ ఓపెన్ చేయించాడు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ బకాయిలు 7,200 కోట్ల రూపాయలకు పైగానే ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించాలని గత కొన్ని నెలలుగా విద్యార్థి సంఘాలు ఉద్యమిస్తున్నాయి. జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. విద్యారంగ సమస్యలు పెరిగిపోయాయని, వెంటనే పరిష్కరించాలని విద్యార్థి సంఘాల నేతలు కోరుతూ ఉంటే కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని వారు మండిపడుతున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం పూర్తిగా విద్యార్థుల యువజనుల్ని మోసం చేస్తోందని చెప్పని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్, అదేవిధంగా ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఏఐవైఎఫ్ నాయకులుగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళనలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు చేపడతా ఉంటే వాటికి సమాధానం ఇవ్వకుండా విద్యారంగ సమస్యలను పరిష్కారం చేయడంలో విఫలమయ్యి ఈరోజు పూర్తిగా గత ప్రభుత్వంలో ఏదైతే నిరసన కార్యక్రమాలు ఉన్నాయో వాటి మొత్తాన్ని బయటికి తీసి చిన్న చిన్న కేసులను కూడా బయటికి తీసి ఈరోజు ఏఐఎస్ఎఫ్ నాయకులపైన, ఏఐవైఎఫ్ నాయకులపైన పూర్తిగా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఇది సిగ్గుమాన చర్య అని చెప్పని ఏఐఎస్ఎఫ్ గా తెలియజేస్తున్నాం. విద్యారంగ పథకాలు అమలు చేయాలని, ఉద్యోగాల కల్పన చేయాలంటూ విద్యార్థులు, నిరుద్యోగులు పోరాటాలు చేయడం పాపం అన్నట్టుగా మంత్రి లోకేష్ భావిస్తున్నారు. ఎక్కడ ఆందోళన జరిగినా సరే కేసులు పెట్టిస్తున్నాడు. ఇటీవలనే ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎస్ నాయకులపై విశాఖపట్నంలో ఏకంగా రౌడీ షీట్ ఓపెన్ చేయించారు. సాధారణంగా గంజాయి సప్లై చేసే వాళ్ల మీద, హత్యలు చేసే వాళ్ల మీద, సంఘ విద్రోహ శక్తుల మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. కానీ కూటమి పాలనలో గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థి, యువజన సంఘాల నేతలను టార్గెట్ చేసి వారిపై రౌడీ షీట్ తెరిచి బెదిరించడం విమర్శల పాలవుతోంది. ఇది అరాచక ప్రభుత్వమే తప్ప మరొకటి కాదని విద్యార్థి సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి, కూటమి ప్రభుత్వం విద్యార్థుల పట్ల, విద్యార్థి హక్కుల పట్ల శాపంగా మారుతూ ఉంది. అది క్రమంగా విద్యార్థి హక్కులను కాపాడడంలో విఫలమవుతా ఉన్నారు. అందుకు స్పష్టంగా విద్యార్థులు ఏదైతే పోరాటం చేసి హక్కులు కావాలని చెప్పి పోరాటం చేశారో వాటిని కేసులుగా ఇవాళ చూసి తోడివేస్తూ తిరిగి రౌడీ సీటర్లుగా నమోదు చేస్తూ ఉన్నారు. ఏఐఎస్ఎఫ్ నేతలపైన, ఏఐవైఎఫ్ నేతలపైన, వామపక్ష నాయకులపైన జిల్లాల వారీగా వారిపై ఉన్నటువంటి కేసులను తిరిగేసి రౌడీ సీటర్లుగా మారుస్తూ ఉన్నారు. ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా నేరుగా ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కేసులు, జైళ్లు కొత్త ఏం కాదు, కానీ విద్యాశాఖ మంత్రి విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను అడిగితే కేసు పెడతా ఉన్నాడు, జైలు పంపిస్తా ఉన్నాడు. విద్యారంగ సమస్యలను, నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని పోరాడుతున్న విద్యార్థి, యువజన సంఘాల నేతలపైన రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తే భయపడిపోయి పోరాటాలను నిలిపివేస్తారని మంత్రి లోకేష్ భావించినట్టున్నారు. అది ఆయన అవివేకమే తప్ప మరొకటి కాదని విద్యార్థి, యువజన సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. లోకేష్ బెదిరిస్తే బెదిరిపోయే వాళ్ళం కాదని, విద్యార్థుల ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు.